ఉదయం చీకటితోనే నిద్రలేచి కొంచెం సేపు పరీక్ష మోడల్ పేపర్‌ని తిరిగేసింది పూజిత. ఆ జవాబుల్ని మననం చేసుకుంటూనే తన పనులు కానిచ్చి టిఫిన్ తయారు చేసిందామె. 9 గంటలవుతుంటే సుధీర్ కూడా రెడీ అయ్యి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పూజిత 2 ప్లేట్లలో టిఫిన్ తీసుకొచ్చి ఒక ప్లేటు సుధీర్‌కి ఇచ్చింది. ఆ ప్లేటు వంక చూస్తూ ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకోగానే మొహంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి మింగలేక కక్కలేక స్తనువులా ఉండిపోయాడు సుధీర్. అతని మొఖాన్ని చూస్తూ పూజిత కూడా ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకుంది. ఆ వెంటనే యాక్ ఏంటన్నయ్య ఇలా ఉంది అంది. నేనడగాల్సిన ప్రశ్న నన్నే అడుగుతుందా అని మనసులో అనుకున్నాడు సుధీర్. ఇదే సందు అనుకొని స్పూన్‌ని ప్లేట్లు పడేస్తూ నీకు నచ్చలేదా? అయితే సరే. నీ ఎగ్జామ్ టైమ్ అవుతుందిగా. పద బయట టిఫిన్ చేసి వెళ్దాం అన్నాడు సుధీర్. సరే పద అని లేచి తన పర్సు, పుస్తకాలు తీసుకుంది పూజిత. హోటల్ మోరియాలో టిఫిన్ చేసిన తర్వాత పూజితని మ్యూజిక్ కాలేజ్ దగ్గర దించి వెళ్ళిపోయాడు సుధీర్. మధ్యాహ్నం పరీక్ష అయిపోయిన తర్వాత సుధీర్‌కి ఫోన్ చెయ్యకుండా ఒక్కతే ఇంటికి వచ్చేసింది పూజిత. ఆమె వంట ప్రయత్నంలో ఉండగా సుధీర్ కాలేజ్ దగ్గర నుంచి ఫోన్ చేశాడు. పూజిత ఇంటికొచ్చేశానని చెప్పగానే తనతో ఉన్న మనోజ్‌ని డ్రాప్ చెయ్యమని వెంటనే పూజిత వాళ్ళింటికి వచ్చాడు సుధీర్. అతని వెనకే మనోజ్ కూడా మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. సుధీర్ వెంట లోపలికి వచ్చిన మనోజ్‌ని రెప్పవాల్చక అలాగే చూసింది పూజిత. తన ఇష్టంతో ప్రమేయం లేకుండా మనోజ్ తనని ముద్దు పెట్టేసుకున్నాడన్నది పూజిత కళ్ళ ముందు మెదిలింది. అంతే. సుధీర్ వెనక ఇంట్లోకి వస్తున్న మనోజ్‌ని చూసి చూడగానే విసవిసగా వంటగదిలోకి వెళ్ళిపోయింది పూజిత. సుధీర్ కూడా ఆమె వెనకాలే వంటగదిలోకి వచ్చాడు. కచ్చపిచ్చగా కోసిన కూరగాయ ముక్కల్ని చూస్తూ ఏంటి చెల్లి నువ్వు, నువ్వు వంట చేస్తున్నావా? అబ్బో! గ్రేట్. సర్ప్రైజ్ అని ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది? అంటూ పూజిత చేస్తున్న ప్రిపరేషన్‌ని చూస్తున్నాడు సుధీర్. గజిబిజిగా ఉన్న ప్రిపరేషన్‌ని చూస్తున్న సుధీర్‌ని పూజిత మొఖంలోకే చూస్తున్న మనోజ్‌ని చూసి ఏ పని లేని పిచ్చోడైనా రాసేలా ఉంది అని కచ్చగా చెప్పిందామె. ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? పేపర్ చాలా ఈజీగా ఉందన్నమాట. అది సరే గానీ కర్రీ ఏం చేస్తున్నావు? అని పూజిత కోపాన్ని తేలిక చేయడం కోసం మళ్ళీ అడిగాడు సుధీర్. ఎలాగో చండాలంగా ఉంటుందని తెలిసినప్పుడు ఏం చేస్తే ఏంటి? అని పెడసరంగా చెప్పింది పూజిత. సుధీర్‌తో ఆమె కసుబుసు మాటలు తానుండడం వల్లనేనని అర్థమైంది మనోజ్‌కి. సుధీర్ భుజం తట్టి ఓకేరా సుధీర్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి చకచకా బయటకు వెళ్ళిపోయాడు మనోజ్. అతనలా వెళ్ళడంతోనే నీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు. నువ్వు కూడా వెళ్ళు అంది పూజిత. నిన్ను ఒక్కదాన్ని వదిలి నేనెలా వెళ్తానురా? అసలే నీకు వంట కూడా రాదు. ఇబ్బంది పడతావు. నీకు తోడుగా నేనిక్కడే ఉంటాలే అన్నాడు సుధీర్. నువ్వు ఇక్కడుంటే పూట పూటకి నీ ఫ్రెండు నీ కోసం ఇక్కడికి వస్తాడు. అది నాకిష్టం లేదన్నయ్యా. క్రాంతి వాళ్ళ పేరెంట్స్ ఊరు వెళ్లారంట. వాళ్ళు వచ్చే వరకు క్రాంతిని నాతో ఉండమని చెప్పాను. ఈరోజు సాయంత్రం బుక్సు, బట్టలు తీసుకొని వచ్చేస్తానన్నది. దానికి వంట చేయడం బాగా వచ్చు. నా గురించి నువ్వేం ఫీలవ్వకు. మనోజ్ పెళ్లి కదా! నీ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నట్టున్నారుగా? నువ్వు అక్కడే ఉండు. ఈ విషయం పెద్దనాన్నకి నేను చెప్పను. నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే పెద్దనాన్న నన్ను అక్కడే ఉండమన్నారు కదా! నేనిలా ఇంటి దగ్గరనే ఉన్నానని తెలిస్తే ఆయన బాధపడతారు అని నిక్కచ్చిగా చెప్పిందామె. ఆమె నిర్మొహాటానికి నివ్వెరపోయాడు సుధీర్. అంతలోనే తండ్రితో చెప్పనని హామీ ఇవ్వడంతో ఎగిరి గంతెయ్యాలనిపించింది అతనికి. ఆ ఆనందంతో గజిబిజిగా ఉన్న ప్రిపరేషన్‌ని చూసి నువ్వు పక్కకు తప్పుకో. వంట రానప్పుడు చేతులు కాల్చుకోవడమెందుకు? అంటూ గిరగిరా తిరుగుతూ వంట మొత్తం దిగ్విజయంగా పూర్తి చేశాడు.
సుధీర్ వంట చేయడాన్ని అన్యమనస్కంగా చూస్తూ కూర్చుంది పూజిత. మరో అరగంటకి కరకరాలాడుతున్న ఆకలితో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. రుచికరంగా ఉన్న సుధీర్ చేతి వంటని మరీ మరీ మెచ్చుకుంటూ కడుపు నిండా తింది పూజిత. రాత్రంతా సరిగ్గా నిద్ర లేకపోవడంతో ఇప్పుడు తృప్తిగా భోజనం చేయడంతో ఆమెకి కళ్ళు మూతలు పడుతున్నాయి. సుధీర్‌కి చెప్పి హాల్లోని దివాన్ మీద విశ్రాంతిగా పడుకుంది. తర్వాత కొన్ని నిమిషాలకే నిద్రలోకి జారుకుందామె. సుధీర్ పూజిత గదిలోకెళ్ళి వెతికి వెతికి ఒక తెల్ల చార్టు, ప్యాడు, పెన్సిల్ తీసుకొని స్కెచ్ వేసుకుంటూ కూర్చున్నాడు. అతనికెంతో ఇష్టమైన ఆ పనిలో సమయం అస్సలు తెలియలేదు. సాయంత్రం పూజిత స్నేహితురాలు క్రాంతి వచ్చే వరకు ఆ పనిలోనే ఉన్నాడతను. క్రాంతి వచ్చి పలకరించి అతను వేస్తున్న పెన్సిల్ స్కెచ్‌ని చూసి అబ్బురపడింది. అది మనోజ్ పెళ్ళికొడుకుని చేసినప్పటి చిత్రం. అందులో డార్క్ చేయబడిన కళ్యాణ తిలకంతో, బుగ్గన చుక్కతో, ఒత్తైన క్రాఫ్‌తో మనోజ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఆ బొమ్మని తన్మయత్వంగా చూస్తూ, మీరు పెయింటింగ్స్ వేస్తారని పూజిత చెప్పింది గానీ, ఇంత బాగా వేస్తారనుకోలేదు అంది క్రాంతి. ఆమె పొగడ్తకి సుధీర్ సంబరపడిపోయాడు. వెంటనే ఇది ఉత్తి పెన్సిల్ స్కెచ్చేనండి. నేను కలర్స్‌తో వేస్తే ఇంకా బాగుంటాయి. మా ఫ్రెండ్స్ అందరి పోర్ట్రెయిట్స్ వేసిచ్చాను తెలుసా? అని గొప్పగా చెప్పాడు సుధీర్. ప్లీజ్ సుధీర్ గారు, నా బొమ్మని కూడా గీసివ్వరా? పెయింటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అభ్యర్థిస్తున్నట్టుగా అడిగింది క్రాంతి. అయ్యో! అంతగా అడగాలా? తప్పకుండా గీసిస్తాను. నెక్స్ట్ సండే తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నా ఆర్ట్ గ్యాలరీ పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. నేను వేసిన వాటర్ కలర్స్‌వి ఆయిల్ పెయింటింగ్స్ చాలా చాలా పెడుతున్నాను అక్కడ. పెయింటింగ్స్ అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి మీకు బాగా నచ్చుతుంది అని మెలికలు తిరిగిపోతూ చెప్పాడు సుధీర్. ఓహ్! ష్యూర్ అంది క్రాంతి. అప్పుడే నిద్ర లేచి వచ్చింది పూజిత. మాట్లాడుకుంటూ కూర్చున్న క్రాంతి సుధీర్‌లని చూసి ఆశ్చర్యపోతూ ఎప్పుడొచ్చావే? చాలా సేపయిందా వచ్చి? అని అడిగింది. క్రాంతి కుర్చీలో నుంచి లేచి పూజిత దగ్గరకొస్తూ జస్ట్ ఇప్పుడే మీ అన్నయ్య వేసిన పెయింటింగ్ చూస్తున్నాను. చాలా బాగుంది తెలుసా? అని ఉత్సాహంగా చెప్పింది క్రాంతి. సరేలే నీ లగేజ్ ఏది? అని అడిగింది పూజిత. అదిగో అక్కడ పెట్టాను. మధ్యాహ్నం ఏం వండుకున్నావు? మా ఇంటికి వచ్చెయ్యవే అంటే వినలేదు. ఏమన్నా తిన్నావా అసలు? అంది క్రాంతి. క్రాంతి చేయి పట్టుకొని ఆ గదిలోంచి బయటకు నడుస్తూ "హ్మ్. వంట సుధీర్ చేశాడు. మనకి ఈ పూట కూడా సరిపోతాయిలే. చాలా బాగా వండాడు తెలుసా? సుధీర్ అన్నయ్యకి వంటొచ్చని నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అని ఆశ్చర్యపోతూ చెప్పింది పూజిత. పూజిత మాటలు వింటూ కనుబొమ్మలెత్తి చిత్రంగా ఆమె వైపు చూశాడు సుధీర్. సరిగ్గా అప్పుడే సుధీర్ సెల్ ఫోన్ మోగింది. అటు నుంచి మనోజ్. ఇంకా రాలేదేంటా అని ఫోన్ చేశాడని అర్థమైంది సుధీర్‌కి. ఫోన్ కాల్‌ని కట్ చేసి పూజితా అని పిలిచాడు. ఏంటన్నట్టు వెనక్కి తిరిగి చూసిందామె. ఫ్రెండు ఏదో పనుందని మెసేజిచ్చాడు. వెళ్ళాలి. ఏమనుకోకే. క్రాంతి నీకు తోడుంటుంది కదా! నీకు ఏ అవసరమొచ్చినా ఏ టైంలో అయినా పర్లేదు. నాకు ఫోన్ చెయ్యి అన్నాడు సుధీర్. అలాగే అన్నట్టు తల ఊపింది పూజిత. క్రాంతికి పూజితని అప్పజెప్పి ఆమెకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు సుధీర్. క్రాంతి వచ్చి 3 రోజులయ్యింది. సుధీర్ రోజు ఏదో ఒక టైంలో వచ్చి చూసెళ్తున్నాడు. ఆ రోజుటి పరీక్ష పూర్తయిన తర్వాత పూజిత, ఆమె మిత్రురాలు పరీక్ష హాలు నుంచి నిదానంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎగ్జామ్స్ అయిపోయాక మనం కలుసుకోమంటేనే ఏదోగా ఉంది. మీ ఇద్దరూ లోకల్‌లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తారు. మరి మేమెలాగే? అంది ఓ స్నేహితురాలు. క్రాంతి పూజితల వంక చూస్తూ. ఎందుకు కలుసుకోమే? ఎవరికి ఎవరిని చూడాలనిపించినా
ఇప్పుడు క్లాస్‌కి వచ్చినట్టే వచ్చి కలుసుకుందాం. నెలకోసారి ప్లాన్ చేసుకొని ఏ సినిమాకో, పార్కుకో వెళ్దాం. ఎలాగో తొందరలోనే మన క్రాంతి పెళ్లి ఉంటుంది. ఆ పెళ్లిలో హడావుడంతా మనదేగా అని హుషారుగా చెప్పింది మరో స్నేహితురాలు. పెళ్లి ఊసురాగానే మనోజ్ గుర్తుకొచ్చాడు పూజితకి. ఆమె మనసులో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒక్కరోజు మనోజ్ ఇంట్లో ఉన్నది ఒకే ఒక్కరోజు. అయినా ఆ రాత్రి జరిగిన సన్నివేశాన్నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతుంది పూజిత. క్రాంతి, నీ పెళ్ళికి మమ్మల్ని వారం రోజుల ముందే రమ్మని పిలవాలి. అలా అయితేనే నీ పెళ్ళికి వస్తాం అందొక స్నేహితురాలు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. పూజిత ఆలోచనలో పూర్తిగా మనోజ్ నిండిపోయాడు. స్నేహితురాల మాటలు ఆమె చెవిలోని తాకుతున్నాయే గాని ఆమె మెదడులోకి వెళ్ళడం లేదు. అలా పరధ్యానంగానే క్రాంతి వెంట ఇంటికి వచ్చింది పూజిత. మనోజ్ ఆ రోజు సుధీర్‌తో పాటు వచ్చినప్పుడు కనిపించడమే. ఆ తర్వాత ఈ 3 రోజులు అస్సలు కనిపించలేదు. సుధీర్ రోజుకోసారి వచ్చి వెళ్తున్నా ఎందుకో సుధీర్ వెనక మనోజ్ అస్సలు రాలేదు. సుధీర్ కూడా పూజిత దగ్గర మనోజ్ ప్రస్తావాన్ని తీసుకురావట్లేదు. పూజిత మనోజ్ ఆలోచనలో ఉండగానే చీకటి పడిపోయింది. రాత్రి క్రాంతి వడ్డించిన భోజనాన్ని నిర్భవంగా తింటుంటే ఏమైందని అడిగిందామె. ఏం లేదంటూ భోంచేసి హాల్లోని సోఫాలో పడుకుంది పూజిత. అర్థం కాని అయోమయంతో నిరాసక్తంగా ఉందామెకి. ఆలోచనలో పదే పదే కదలాడుతున్న మనోజ్ రూపాన్ని, అతని మొండి మాటల్ని నెమరవేసుకుంటూ ఏదో లోకంలోకి జారిపోయింది పూజిత. ఆమె ఆలోచనలన్నీ చెదరగొడుతూ సెల్‌ఫోన్ మోగింది. ఆసక్తిగా చూసింది. అది సుధీర్ ఫోన్ నుంచి. అంతే, ఆమె కళ్ళల్లోకి వెలుగొచ్చింది. వెంటనే కాల్ ఓకే చేసి, హలో అన్నయ్య, చెప్పు అంది. ఎగ్జామ్ ఎలా రాశావు అని అడిగాడు సుధీర్. బానే రాశాలే, ఎలా ఉన్నావు అందామె. ఎంజాయింగ్ రా. క్రాంతి ఉందా ఆరాగా అడిగాడు సుధీర్. ఉంది. ఏ అందామె. ఏం లేదు, తను నా ఆర్ట్ గ్యాలరీకి వస్తానంది. ఒకసారి గుర్తు చేద్దామని. రేపు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని చెప్పు అన్నాడతను. ఓహో, చెప్పావు కదూ, మర్చిపోయాను. క్రాంతి నేను వస్తాంలే అంది పూజిత. సరే, భోజనం చేశావా అని అడిగాడు సుధీర్. "ఉమ్" అంది పూజిత. మనోజ్ ఎలా ఉన్నాడని అడుగుదామని ఉంది పూజిత మనసుకి. కాని ఆమెలోని ఆత్మాభిమానం ఆమె మనసుని పిచ్చతిట్లు తిడుతుంది. ఇంకేంట్రా, ఉండనా అన్నాడు సుధీర్. అడుగుదామా వద్దా అని ఒక్క క్షణం సందిగ్ధంలో పడి తర్వాత అయిష్టంగా "ఉమ్, సరే" అంది. అవున్రా, మర్చిపోయాను. రేపు ఎర్లీ మార్నింగే మనోజ్ పెళ్ళి. నిన్ను తీసుకురమ్మని మరీ చెప్పింది మనోజ్ వాళ్ళ బామ్మ. ఆవిడతో సరేనని చెప్పాను. మరి నువ్వు వస్తావా అని అడిగాడు. పూజిత తప్పకుండా రాను అంటుందని సుధీర్ నమ్మకం. ఏమని చెప్పాలి అన్నదానికంటే మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడన్న దానికి మాట రాక రేపు మార్నింగేనా పెళ్ళి అంటూ ఒక్కో అక్షరాన్ని అయిష్టంగా ఆగాగి పలికింది పూజిత. ఆమెలోని భావం సెల్‌ఫోన్‌లో అస్సలు తెలియలేదు సుధీర్‌కి. అవున్రా, రేపు తెల్లవారుజామున 5 గంటలకే ముహూర్తం. నువ్వు వస్తానంటే చీకటితోనే రెడయ్యి ఉండు. వీలు చూసుకొని నేనే అక్కడికొచ్చి నిన్ను తీసుకొస్తాను అంటూ తన ధోరణిలో తాను చెప్పుకోబోతున్నాడు సుధీర్. పూజిత కోపంతో పళ్ళు కటకటాలాడించింది. ఆవేశంతో వెంటనే ఊపిరి తీసుకుంటూ నేను రాను, నువ్వేం రానక్కర్లేదు అని విసురుగా చెప్పింది. ఆమె జవాబు ముందే ఊహించినట్టుగా సరే, అయితే నీ ఇష్టం, జాగ్రత్త, ఉండనా అన్నాడు. కోపంతో వెంటనే టప్పున ఫోన్ కట్ చేసింది పూజిత. ఆమెకి ఒళ్ళంతా మంటగా ఉంది.
మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటుంటే ఆమెకి మనశ్శాంతిగా లేదు. తెల్లవారి 5 గంటలకే ముహూర్తం అనుకోగానే పూజితలో ఆమెకే తెలియని ఒక భావోద్వేగం గుండెల నుంచి ఎగసిపడి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడనివ్వట్లేదు. మనసులోని అలజడి మరింత పెరిగి ఏదో గొంతులో అడ్డుపడ్డట్టు ఉందామెకి. మనోజ్ శరీరం ఆమెని చుట్టుకొని అతని పెదవులు ఆమె పెదవుల్ని తాకిన దృశ్యం మళ్ళీ మళ్ళీ ఆమె కళ్ళకి గుర్తుకొస్తుంది. ఆ దృశ్యం కదలాడగానే ఆమె మనసు మళ్ళీ గజిబిజిగా అయిపోతుంది. ఈ గజిబిజికి కారణం మనోజ్ తనని ముద్దు పెట్టుకోవడమే. అదే తనలో రకరకాల ప్రతిస్పందనల్ని రేపింది అని మాత్రం ఖచ్చితంగా గ్రహించింది పూజిత. అంతే. ఆమెకి మనోజ్ మీద కచ్చగా అనిపించింది. తనని బలవంతంగా ముద్దు పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొకల్ని పెళ్లి చేసుకుంటున్నాడా అన్న కక్ష అది. ఆమె ఆలోచనల్ని పట్టించుకోకుండా సమయం గడుస్తూనే ఉంది. నిద్రకు ఉపక్రమిస్తూ క్రాంతి ఏదేదో మాట్లాడుతుంది. ఆమె మాటల్ని పట్టించుకోకుండా అన్నిటికీ ఊ కొడుతుంది పూజిత. క్రాంతి నిద్రలోకి జారుకున్నాక పూజిత ఆలోచనలో తీవ్రత పెరిగింది. ఒక్కో క్షణం ఒక్క యుగంలా గడుస్తుందామెకి. లేచి టేబుల్ ముందు కూర్చుంది. ఆ మసక చీకట్లో టేబుల్ మీద తెల్లగా ఉన్న చాట్ ఆమె కళ్ళల్లో పడింది. దాన్నందుకొని టేబుల్ ల్యాంపు వేసి చూసింది పూజిత. అది పెళ్ళికొడుకుగా ఉన్న మనోజ్ పెన్సిల్ స్కెచ్. ఆ అలంకరణతో మనోజ్ తన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టు అనిపించింది పూజితకి. కళ్ళింత చేసుకొని చూసిందామె. పెన్సిల్‌తో ఒత్తుగా దిద్దిన కళ్యాణ తిలకం, బుగ్గచుక్క, ఒత్తైన క్రాఫ్‌తో చాలా అందంగా కనిపిస్తున్నాడు మనోజ్. ఒక్క క్షణం ఆమె మనసులో మనోజ్ రూపం నిండింది. ఆ వెంటనే ఆమె కళ్ళకి పెళ్ళికొడుకు అలంకరణలో ఉన్న మనోజ్ ఆత్రిజ మెడలో తాళి కట్టబోయే సన్నివేశం కనిపించింది. అతన్నలా ఊహిస్తుంటే ఆమె మనసు కోపంతో కుతకుత ఉడికింది. ఆ రాత్రంతా ఆగ్రహం నిండిన ఆలోచనలతోనే గడిపింది పూజిత. తెల్లవారుతున్న కొద్దీ ఆమెని దిగులు ఆవహిస్తుంటే ఎండెక్కుతున్నా మంచం దిగలేదామె. టీ, టిఫను రెడీ చేసి వంటగదిలో నుంచి బెడ్‌రూంలోకి వచ్చింది క్రాంతి. కళ్ళు తెరిచి సీలింగ్ వంక తదేకంగా చూస్తున్న పూజిత దగ్గరకొచ్చి, బాబోయ్! ఆ కళ్ళేంటే అంత ఎర్రగా ఉన్నయ్? జ్వరమా? అని అడుగుతూ కంగారుగా పూజిత నుదిరిని తాకి చూసింది. అది చల్లగానే ఉంది. ఫీవరు వస్తుందేమో. లే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుందువు అంది క్రాంతి. ఉహుం, ఆ సంశేషణమేం లేదులేవే. టిఫిన్ తర్వాత చేస్తాలే అని విసుగ్గా అంటూ లేచి మంచం మీద దిండుని ఎత్తు వేసుకొని దానికి చెరబడి కూర్చుంది పూజిత. అదోలా ఉన్న పూజిత వంక చూస్తూ అంకుల్ నిన్ను మరీ అమూల్ బేబీలా పెంచారే. టీ, కాఫీలు తాగుతావు. వంట చేయడం రాదు. గిన్నెలు తోమవు. బట్టలు ఉతకవు. అసలు ఆడపిల్లవేనా నువ్వు? అని మందలింపుగా అంది క్రాంతి. మూతి ముడిచి కళ్ళు విప్పర్చి చూసింది పూజిత. అవన్నీ వస్తేనే ఆడపిల్లంటారా? అడిగింది పూజిత. అవన్నీ వస్తేనే ఆడపిల్ల అన్నారు కానీ, ఆడపిల్లకి అవన్నీ రావాలి. సర్లే ఏమన్నా అంటే ఆ చూపొకటి. ప్రపంచంలోని ఇన్నోసెన్నంతా నీ మొఖంలోనే చూపిస్తావు. లే లేచి ఫ్రెష్ అవ్వు. నాది ఒక రౌండ్ టీవీ అయిపోయింది. కడుపు కరకరలాడుతుంది. నువ్వు త్వరగా కానిచ్చిరా. ఈలోపు మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేసుకుంటాను అంటూ లేచింది క్రాంతి. పూజితకి లేచి ఏం చెయ్యాలని లేదు. అసలు లేవబుద్దే కావట్లేదు. మనోజ్‌కి పెళ్లయిపోయింది అన్న ఆలోచనలతో చెప్పలేనంత నిరాసక్తగా ఉందామెకి. మళ్ళీ మంచం మీద ముడుచుకొని పడుకుంది. సుధీర్ ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూ మాటిమాటికి ఫోన్ వంక చూస్తుంది. ఉదయం 10 గంటలు దాటుతున్నా ఎంతకీ సుధీర్ నుంచి ఫోన్ రాకపోవడంతో తానే చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంది పూజిత. సుధీర్ నెంబర్‌ని తీసి కాల్ బటన్ నొక్కబోతూ మళ్ళీ అంతలోనే వద్దనుకుంది. అసహనంతో ఫోన్ని పక్కన పడేసి కళ్ళు మూసుకుంది.
కొంచెం సేపటికి వంటగదిలో నుంచి క్రాంతి మళ్ళీ గట్టిగా పిలవడంతో తప్పదన్నట్లు మంచం దిగి ఫోన్ ఛార్జింగ్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది పూజిత. ఆమె స్నానం పూర్తి చేసి వచ్చేసరికి నీ ఫోన్ తెగ మోగుతుంది. ముందు వెళ్ళి చూడు అంది క్రాంతి. పరుగున వెళ్ళి ఛార్జింగ్ తీసి చూసింది పూజిత. ఫోన్లో తండ్రి నుంచి, సుధీర్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఆమె సుధీర్‌కి ఫోన్ చెయ్యబోయేలోపు మళ్ళీ సుధీరే ఫోన్ చేశాడు. వెంటనే "ఆ! చెప్పు" అంది. "ఏం లేదురా. నేను గ్యాలరీ పనుల్లో పడి నిన్నంతా డాడీకి అస్సలు ఫోన్ చెయ్యలేదు. ఇందాక ఆయన్నే నాకు ఫోన్ చేశారు. నీతో మాట్లాడాలంటూ ఫోన్ నీకు ఇవ్వమన్నారు. బాత్రూంలో ఉన్నావని వచ్చాక నీతో ఫోన్ చేయిస్తానని మేనేజ్ చేశాను. ఒకవేళ నీకు కాల్ చేస్తారేమో. జాగ్రత్తగా మాట్లాడు" అన్నాడు సుధీర్. "అలాగేలే" అని ముభావంగా చెప్పిందామె. "సరే ఉంటాను" అన్నాడు సుధీర్. సుధీర్ నుంచి ఇంకేదో వినాలని ఆతృత పడుతున్న పూజిత ఆ ఒక్క ముక్క చెప్పేసి సుధీర్ ఇక ఉంటాను అనడంతో కంగారు పడిపోయింది. అప్రయత్నంగా వెంటనే "అన్నయ్య ఒక్క మాట. నీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా?" అని అడిగేసింది. అడిగిన తర్వాత తన తొందరపాటుకి నాలుక కొరుక్కొని "అదే పెదనాన్న పెదనాన్న పెళ్లి ఎలా జరిగిందని అడిగితే ఏమని చెప్పాలి? అందుకని" అని తడబడుతూ అందామె. సుధీర్ ఓ క్షణం ఆలోచనల్లో పడి మనోజ్ పెళ్ళా అని సందిగ్ధంగా ఆగాడు. తర్వాత "ఉమ్, డాడీ అడిగితే వాడి పెళ్లి ఆగిపోయిందని చెప్పరా. మ్యాటర్ నేను ఆయనకి చెప్తాలే" అని గంభీరంగా అన్నాడు. అంతే. పూజిత అదిరిపడి షాక్ కొట్టినట్టుగా మంచం మీద కూర్చుండిపోయింది. తాను విన్నది నిజమో కాదో అన్నట్టు అపనమ్మకంగా "ఏంటి? పెళ్లి ఆగిపోయిందా? ఏ?" అని ఆతృతగా అడిగింది. మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటూ రాత్రంతా పడ్డ ఆమెలోని బాధ పెళ్లి ఆగిపోయిందని వినగానే పూర్తిగా పోయి మనసుకి పట్టలేనంత ఆనందంగా అనిపించింది. తన మనసు లోపల మనోజ్ పెళ్లి మీద ఇంతటి విముఖత ఉందని ఆమెకి ఈ క్షణమే తెలుస్తుంది. నిన్న సాయంత్రం మనోజ్ ఏం తిన్నాడో ఏమో రాత్రంతా వాంతులయ్యాయి. పెళ్లిపీటల మీద కూర్చోగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. నీళ్లు కొట్టినా ఏం చేసినా స్పృహ రాలేదు. వెంటనే సెంటిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. డాక్టర్లు ఫుడ్ పాయిజనింగ్ అయిందన్నారు అని చెప్పాడు సుధీర్. పెళ్లి ఆగిపోయిందని విన్నప్పుడు పూజితలోకి తొంగి చూసిన సంతోషం మొత్తం ఆ మాటతో ఆవిరైపోయింది. కంగారు పడుతూ మనోజ్‌ని హాస్పిటల్‌లో చేర్పించారా? ఇప్పుడెలా ఉంది? ఇంకా అక్కడే ఉన్నాడా? నిన్ను చూడ్డానికి రావచ్చా? అని అదూర్ధంగా అడిగిందామె. ఆమెలోని కంగారు సెల్ ఫోన్‌లో కూడా స్పష్టంగా అర్థమై నివ్వెరపోయాడు సుధీర్. పూజితకి మనోజ్ అంటే పడదు అనుకున్నాడు. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా ఆమెకి ఇష్టం ఉండదనే మనోజ్ ప్రస్తావన తేకుండా ఫోన్ పెట్టేద్దామనుకున్నాడు. కానీ పూజితే పెళ్లి గురించి అడిగి ఆ పెళ్లి ఆగిపోయిందనగానే షాకయింది. మనోజ్‌కి బాగోలేదని చెప్తే చూడ్డానికి వస్తానంటుంది. ఒక్క రోజులో ఏమైంది? పూజితలో ఇంత మార్పేంటి? అని అనుకుంటూ ఆశ్చర్యపోయాడు సుధీర్. టెన్షన్ పడకురా. నేను గ్యాలరీ వరకు కుర్రాడికి అప్పగించి జస్ట్ ఇప్పుడే హాస్పిటల్‌లోకి వచ్చాను. కొంచెం పర్లేదు. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారంట అని ఆమెకి ధైర్యం చెప్తున్నట్టుగా అన్నాడు సుధీర్. నేను టెన్షన్ పడుతున్నానని నీతో చెప్పానా? అంత సీన్ లేదులే గానీ నువ్వు 1 అవర్‌లో ఇక్కడికి రా. నేను రెడీ అయ్యి ఉంటాను. హాస్పిటల్‌కి వెళ్దాం అని ఫోన్ కట్ చేసింది పూజిత. సీన్ లేదు అంటూనే హాస్పిటల్‌లోకి వెళ్దాం రమ్మంటూ ఆమె ఆర్డర్ చేసిన విధానానికి సెల్ ఫోన్ని మొహానికి ఎదురుగా పట్టుకొని దాని వంక చూస్తూ చిత్రమైన వంకర నవ్వొకటి నవ్వాడు సుధీర్. ఎదురుగా ఉన్న మనోజ్‌కి పూజిత వస్తుందని చెప్పాడు. సుధీర్ చెప్పింది వినగానే పూజిత వస్తుందందా అంటూ బెడ్ మీద నుంచి గబుక్కున లేచి కూర్చొని షాకయి
నమ్మశక్యం కానట్టుగా అడిగాడు మనోజ్. తల ఊపుతూ, "నీకు ఏమైందోనని టెన్షన్ పడినట్టు కూడా అనిపించిందిరా. నిన్నగాక మొన్న నిన్ను నన్ను పిచ్చ తిట్లు తిట్టిందిరా బాబు. నీ ఊసెత్తితేనే బీపీ తెచ్చుకునేది. పీక పిసికి చంపేస్తానన్నట్టు చూసేది. ఇప్పుడేంట్రా ఇలా? పైగా నేను టెన్షన్ పడుతున్నానని నీతో చెప్పానా?" అని ఫోన్ కట్ చేసేసింది. "ఈ అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టంరా నాయనా" అని తల పట్టుకున్నాడు సుధీర్. సుధీర్ చెప్తున్నది మనసులోకి ఎక్కుతూనే మనస్ఫూర్తిగా హాయిగా నవ్వాడు మనోజ్. అప్పుడే రౌండ్ల కోసం ఆ స్పెషల్ రూమ్‌లోకి వచ్చిన డాక్టర్ గారు మనోజ్ నవ్వుని చూసి ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ, "హ్మ్. నైస్ రికవరీ. నవ్వుతున్నావా మిస్టర్ మనోజ్? రాత్రి నీ గురించి అందరూ ఎంతగా టెన్షన్ అయ్యారో తెలుసా?" అంటూ మనోజ్ పల్స్ చెక్ చేశారు. డాక్టర్‌ని చూసి మౌనం వహించాడు మనోజ్. డాక్టర్ గారు సుధీర్ వంక చూసి, "జస్ట్ ఎ మినిట్" అంటూ గది తలుపు వైపు చూపించారు. అర్థమైనట్టుగా వెంటనే ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళాడు సుధీర్. ఏదో గుర్తొచ్చినట్టుగా తలుపు దగ్గర ఆగి, "నేను పూజిత వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తీసుకువస్తాన్రా" అని మనోజ్‌తో చెప్పాడు సుధీర్. అలాగే అన్నట్టుగా తల ఊపాడు మనోజ్. డాక్టర్ గారు తల పంకిస్తూ చిన్నగా నిట్టూర్చి, "ఇప్పుడు చెప్పు మనోజ్. నువ్వు యాంటీవైరల్ ఫీల్స్ హెవీ డోస్ ఎందుకు తీసుకున్నావు?" అని సూటిగా మనోజ్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆ ప్రశ్న వినగానే ఉలిక్కిపడి, దాన్ని కవర్ చేసుకోడానికి వెంటనే, "ఏంటి డాక్టర్?" అన్నాడు మనోజ్. అతనెంత కవర్ చేసుకుందామని చూసినా గొంతులో తడబాటు తొంగి చూసింది. "ఈ రోజు మార్నింగ్ నీ మ్యారేజ్ అంట కదా! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా?" అని మనోజ్‌ని చూస్తూ అడిగారాయన. అలా సూటిగా చూస్తూ అడిగిన ఆయనతో కాదని వాదించలేక తల దించుకున్నాడు మనోజ్. "నీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని మీ వాళ్ళతో చెప్పాలి గానీ, ఇలాంటి పనులు చేసి ఫూలిష్‌గా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా?" అని మందలిస్తున్నట్టుగా అన్నారాయన. తల అడ్డంగా ఊపాడు మనోజ్. వెంటనే డాక్టర్ ఈ విషయం మా అని సందిగ్ధంగా ఆగిపోయాడు. "ఐ నో ఇట్. మీ వాళ్ళకి చెప్పాను. కానీ ఇక మీదట ఇలాంటి యూజ్‌లెస్ నిర్ణయాలు తీసుకోకు" అని హెచ్చరించారాయన. బుద్ధిగా తలాడించాడు మనోజ్. "టేక్ కేర్" అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు డాక్టర్ గారు. రిలీఫ్‌గా బెడ్ మీద వాలాడు మనోజ్. ఆ రిలీఫ్ డాక్టర్ ఈ విషయాన్ని తన వాళ్ళతో చెప్పనందుకు కాదు. తనని చూడడం కోసం పూజిత ఇక్కడకు రాబోతున్నందుకు. సరిగ్గా అప్పుడే ఆత్రిజ తండ్రి సుందర్‌రామరాజు గారు అతడ్ని చూడ్డానికి ఆ రూంలోకి అడుగుపెట్టారు. ఆ రూంలోనే ఉన్న మనోజ్, అన్న వదినలు, శంకరు, అశ్వినిలు ఆయన్ని పలకరిస్తూ ఎదురెళ్లారు. పూజిత తనని చూడ్డానికి వస్తుందన్న ఆనందంలో పడి సుందర్‌రామరాజు గారిని అస్సలు పట్టించుకోవట్లేదు మనోజ్. మరికొన్ని నిమిషాలకి సుధీర్ వెనక హాస్పిటల్ రూమ్‌కి వచ్చింది పూజిత. డోర్ దగ్గర నిలబడ్డ పూజితని చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎవరు ఏమనుకుంటారో అని కూడా లేకుండా రెప్పవాల్చకుండా పూజితని చూడసాగాడతను. మనోజ్‌తో ఏదో మాట్లాడుతున్న సుందరరామరాజు గారి కళ్ళు అతడి కళ్ళు వెంట డోర్ వైపు చూశాయి. ఆయన కళ్ళకి అక్కడ నుంచున్న సుధీర్, ఆ పక్కనే పూజిత కనిపించారు. సుందరరామరాజు గారి చూపుల్ని గమనించి ఆయన పక్కన కూర్చున్న మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ కూడా తల తిప్పి చూశాడు. అక్కడ సుధీర్ కనబడడంతోనే "లోపలికి రా సుధీర్" అంటూ కుర్చీలో నుంచి లేచాడు శంకర్. హాస్పిటల్ రూమ్‌లో ఎక్కువ మంది ఉండటం భావ్యం కాదనిపించి సుందర్‌రామరాజు గారు కూడా లేస్తూ, "ఓకే మనోజ్, టేక్ కేర్. వెళ్ళొస్తా శంకర్. మిగతా విషయాలు మనోజ్‌ని ఇంటికి తీసుకొచ్చాక మాట్లాడుకుందాం. వెళ్ళొస్తానమ్మా అశ్విని" అని పక్కనే నుంచున్న శంకర్ భార్య అశ్విని కూడా చెప్పారు. అలాగే అన్నట్టు తల ఊపిందామె. సుందర్‌రామరాజు గారు ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళబోతూ పక్కగా నిలబడి ఉన్న సుధీర్‌ని, ఆ వెంటనే పూజితని చూశారు. అంతే. ఆయన భృకుటి ముడిపడింది.
కొన్ని సెకండ్లు పూజిత మీదే ఆయన దృష్టి నిలిచింది. ఆమెనలా పరీక్షగా చూస్తూనే ముందుకు కదిలారాయన. ఆయన వెంట శంకర్ కూడా బయటకు నడిచాడు. "రారా సుధీర్, రా పూజిత, ఎలా ఉన్నావు?" అని ఎంతో హుషారుగా అన్నాడు మనోజ్. అతని హుషారుని వింతగా చూస్తూ కనుబొమ్మలు ముడేసింది అశ్విని. సుధీర్‌ని చూస్తూ పలకరింపుగా నవ్విందామె. ఆ వెంటనే పూజితని చూసి, "మాకు తెలియకుండానే మా ఇంటికి వచ్చి, మాతో చెప్పకుండానే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా పూజిత?" అని నిలదీస్తున్నట్టుగా అడిగింది అశ్విని. ఆ మాటలకి కంగుతింది పూజిత. వెంటనే "తప్పంతా నీదే" అన్నట్టు ఆమె కళ్ళు మనోజ్‌ని చూశాయి. అతను వాళ్ళ వదిన వంక కంగారుగా చూస్తూ, "ఇప్పుడు అవన్నీ ఎందుకు వదినా?" అని భయపడిపోయాడు. ఏదో తన మీద కన్సర్న్‌తో పాజిటివ్‌గా స్పందించింది. పూజిత తనని చూడటానికి వస్తే, ఈ మాటల ధాటికి ఆమె ఎక్కడ నెగెటివ్‌గా మారిపోతుందోనని మనోజ్ భయం. అందులోనూ అశ్విని ఏదున్నా ముఖం మీదే మాట్లాడేస్తుంది. అందుకే అతనికి మరీ భయమేసింది. అదేంటి? పూజిత అప్పట్నుండి మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడే కదా చూడటం. మరి ఇప్పుడు అడగకుండా సంవత్సరం తర్వాత అడగనా? అని రెట్టిస్తున్నట్టుగా మనోజ్‌ని అడిగింది అశ్విని. మనోజ్ కళ్ళు మూసుకొని మనసులోనే దేవుడా! అని తల మంచానికేసి కొట్టుకున్నాడు. పర్వాలేదండి. ఇందులో మీరు అడగకూడదేమీ లేదు. నాకు ఎగ్జామ్స్. మీ ఇంట్లో పెళ్లి కదా! ఆ హడావుడిలో అక్కడ ఉండటం డిస్టర్బ్‌గా అనిపించింది. అలా అని మీకు చెప్తే మీరు ఫీలవుతారేమోనని ఆర్దోక్తిలో ఆపిందామె. ఆ మాటలు విన్న మనోజ్ విస్తుపోతూ పూజిత వంక చిత్రంగా చూశాడు. ఆ రోజు రాత్రి తాను ఆమెని ముద్దు పెట్టుకున్న సీనంతా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అతని కళ్ళ ముందు గిర్రున తిరుగుతూ కనిపించింది. మనోజ్‌ని చూసి మూతి తిప్పి, "ఈ మనోజ్ నన్ను ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి అంటాడులే" అని, "పరీక్షలు ఎలా రాశావు పూజిత?" అని అడిగింది అశ్విని. "బాగా రాశానండి" అంది పూజిత. "పాటలు బాగా పాడతావని, వోకల్ మ్యూజికల్‌లో డిప్లొమా చేస్తున్నావని సుధీర్ చెప్పాడు. మరి నువ్వు పాట పాడి ఎప్పుడు వినిపిస్తావు?" అంది అశ్విని. ఆమె ప్రశ్నలకి మనోజ్‌కి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. నాకు బాగాలేదని నన్ను చూడటం కోసం పూజిత వస్తే, నన్ను చూడనివ్వకుండా, నాతో మాట్లాడనివ్వకుండా వదిన సోది ప్రశ్నలేసి చంపేస్తుందేంటి? అని మనసులో విసుగ్గా అనుకుంటూ అశ్విని వంక, పూజిత వంక చూశాడు మనోజ్. ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు, మీరు తీరికగా ఉన్నప్పుడు మీకు నచ్చిన పాట పాడి వినిపిస్తాను అని నవ్వుతూ చెబుతుంది పూజిత. ఇక వీళ్ళ మాటల ప్రభావం ఆగదని అర్థమై చిరాకుతో, "అరే సుధీర్, అలా కారిడార్‌లోకి వెళ్దాం పదరా" అని పౌరుషానికి పోతూ అన్నాడు మనోజ్. అతని మాటలకి కంగారుగా మనోజ్ వైపు తిరిగి, "అదేంటి మనోజ్, నీరసంగా ఉన్నావు. లేవొద్దని డాక్టర్ గారు చెప్పారా? పడుకొని రెస్ట్ తీసుకో" అంది అశ్విని. "రెస్ట్ తీసుకోవడానికి నీ సోది ఆపితేగా" అన్నట్టు విసుగ్గా చూసి, "పర్వాలేదులే వదినా, పడుకొని పడుకొని బోర్ కొడుతుంది. అలా 2 అడుగులు వేస్తాను అంతే" అంటూ మంచం దిగబోయాడు మనోజ్. "వీల్‌చైర్ తెస్తాను, దిగకురా" అంటూ గబగబా బయటకు వెళ్ళబోయాడు సుధీర్. "నాకేమన్నా కాలు చెయ్యి విరిగిపోయిందనుకున్నావా? నేను నడవగలను. కొంచెం సాయం చెయ్యి చాలు" అని కసురుతూ మంచం మీద నుంచి నిదానంగా దిగాడు మనోజ్. రాత్రి నుంచి వాంతులయ్యి పొట్టలో ఏమీ లేక నీరసంగా ఉండటంతో సుధీర్ సహాయం తీసుకొని మెల్లగా బయటకు నడిచాడు మనోజ్. వాళ్ళని చూస్తున్న పూజిత వాళ్ళు గది బయటకు వెళ్ళగానే ఆమె కూడా వాళ్ళ వైపు అడుగులు వేసింది. ఏదో అంటున్న మనోజ్ మాటలు లీలగా వినిపిస్తున్నాయి. ఆమెకు తెలియకుండానే వాళ్ళను అనుసరిస్తూ కారిడార్‌లోకి వచ్చిందామె. సుధీర్ పక్కకు వెళ్ళి ఆమె కూడా వాళ్ళతో నడవసాగింది. ఆపరేషన్లు చెయ్యబడిన వాళ్ళు, ఇంకొందరు పేషెంట్లు వాళ్ళ వారి సాయంతో బాల్కనీలో నిదానంగా నడుస్తున్నారు. వాళ్ళని గమనిస్తూ నడుస్తుంది పూజిత. మనోజ్ తల తిప్పి పూజితని చూశాడు. ఒక్క రంగు చుడీదార్‌లో
ఎప్పటికంటే తెల్లగా కనిపిస్తూ ఆహ్లాదంగా ఉన్న పూజిత ముఖాన్ని చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో వెలిగాయి. అశ్విని, పూజితల సోది మీటింగ్‌లని చెడగొట్టాలని అతను వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోలోపలే మహా ఆనందం పడిపోయాడు. ఒక ప్లాన్ విజయవంతం అవ్వడంతో మరో ప్లాన్ అతని బుర్రలోకి వచ్చింది. తల పక్కకు తిప్పి సుధీర్ వంక చూస్తూ, "నేను మెల్లగా నడుస్తాను గానీ దాహంగా ఉంది. రూమ్‌లో కూలింగ్ వాటర్ లేదు. కొంచెం బయటికెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకురారా సుధీర్" అన్నాడు మనోజ్. "అలాగేరా, జాగ్రత్త, తూలుతావేమో" అని చెప్పి కిందికి దిగే మెట్ల వైపు వెళ్ళాడు సుధీర్. పూజిత తల వెనక్కి తిప్పి బయటకు వెళ్తున్న సుధీర్ వంక చూసి మళ్ళీ మనోజ్ వంక చూసేసరికి ఆ సెకండ్ల సమయంలోనే మనోజ్ పూజితకి ఎదురుగా వచ్చేసి ఉన్నాడు. అతన్ని ఈ హఠాత్ చర్యకి ఆశ్చర్యపోయిందామె. ఆమె ముఖంలోకి పరిశీలనంగా చూస్తూ మరింత దగ్గరగా వచ్చాడు మనోజ్. కళ్ళు చిట్లించి సీరియస్‌గా ఏదో అనబోయింది పూజిత. రెప్పవాల్చకుండా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, "పూజిత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్" అని గబక్కున అనేశాడు మనోజ్. హఠాత్తుగా విన్న ఆ మాటలకి ఖిన్నురాలై ఒక్క క్షణం మాట రానట్టుగా ఉండిపోయిందామె. ఆ వెంటనే తేరుకొని కోపంగా మనోజ్‌ని చూస్తూ, "నువ్వింకా అలానే ఉన్నావా? ఛ! నీకేమైందో అని నా టైం వేస్ట్ చేసుకొని నిన్ను చూడ్డానికి వచ్చాను చూడు. నాది, నాది తప్పు. ఓ పక్కన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇంకో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు. తిన్నదరక్క వాంతులు చేసుకొని పెళ్లాగిపోయి మంచం మీద పడ్డావు. అయినా బుద్ధి లేకుండా మరో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నావు. నువ్వింతేనా? స్టూపిడ్ ఫెలో. ఇంకోసారి నీ ముఖం చూస్తే అడుగు" అని ఆవేశంగా తిట్టేసి చరచరా మెట్ల వైపు వెళ్ళిపోయింది పూజిత. తన రెండో ప్లాన్ ఇలా బెడిసి కొట్టాడని ఊహించని వాడిలా పూజిత వెళ్ళిన వైపే షాక్ అయి చూస్తుండిపోయాడు మనోజ్. పూజిత తిట్టిన మాటలే చెవుల్లో అతన్ని గిరుగిరుమంటూ మోగుతుంటే సుధీర్ వచ్చి పిలిచినా చెవటివాడిలా ఉండిపోయాడు. ఒక అమ్మాయికి ముద్దు పెట్టి ఇంకో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి అలా 10 మంది అమ్మాయిలకి లైనేసినట్లు మాట్లాడుతుందేమిటి అని చాలా ఇరిటేట్ అవుతూ ఆ ఆలోచనలోనే ఉండిపోయాడతను. మనోజ్ బొమ్మలా ఉండిపోవడం చూసి తాను తెచ్చిన వాటర్ బాటిల్లోని చల్లని నీళ్ళని దోసీట్లోకి పోసుకొని మనోజ్ ముఖం మీదకి గట్టిగా విసిరి కొట్టాడు సుధీర్. అంతే, కూలింగ్ నీళ్లు చెల్లున ముఖాన్ని తాకడంతో దడుచుకొని అటూ ఇటూ చూశాడు మనోజ్. అతని ఉలికిపాటికి ఫక్కున నవ్వుతూ, "పూజిత ఏదిరా?" అని అడిగాడు సుధీర్. అసలే పూజిత వెళ్ళిపోయిందని బాధపడుతుంటే దానికి తోడు నవ్వుతున్న సుధీర్‌ని చూడగానే మనోజ్‌లోని కోపం రెట్టింపైంది. "నాకు తెలీదు. ఎక్కడుందో ఆవిడ గారికే ఫోన్ చేసి అడుక్కో" అని కసిగా చెప్పి గోడని ఆసరాగా చేసుకొని నడుస్తూ రూమ్ వైపు వెళ్ళిపోయాడు మనోజ్. మనోజ్ పిచ్చిగా అరవడం చూశాక వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏదో జరిగింది అనుకున్నాడు సుధీర్. అందుకే పూజితకి ఫోన్ చెయ్యడానికి ధైర్యం చాలలేదు. అయినా ఆమెని ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకొని భయంగానే పూజితకి ఫోన్ చేశాడు. సుధీర్ హలో అనకుండానే, "నీ ఫ్రెండుని ఒళ్ళు దగ్గర పెట్టుకోమను. నాతో పెట్టుకుంటే హాస్పిటల్‌లో బెడ్ మీద ఆ మాత్రం కూడా ఉండడని చెప్పు. నేను ఇంటికెళ్తున్నా. బాయ్" అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది పూజిత. పూజిత హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిందన్న దానికంటే ఇంకో కొత్త విషయం అర్థమైంది సుధీర్‌కి. పూజిత, మనోజ్‌లు ఉప్పు నిప్పు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ కలిస్తే చిటపటలు రేగడం ఖాయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరినీ ఒంటరిగా కలవనివ్వకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు సుధీర్. హాస్పిటల్ నుంచి పూజిత ఒక్కతే ఇంటికి తిరిగి రావడం చూసి, "సుధీర్ రాలేదా? భోజనానికి వస్తానన్నాడుగా" అని అడిగింది క్రాంతి. "వాడికి భోజనం దండగ. ఎక్కడో ఒక చోట ఏదో గడ్డి తింటాడులే. నాకు కడుపు కాలిపోతుంది. త్వరగా అన్నం పెట్టు" అని రుసరుసలాడుతూ అంది పూజిత. పూజిత చిరుబుర్రులు చూసి
ఆమె సుధీర్‌తో ఏదో గొడవ పడిందని అర్థమైంది క్రాంతికి. మరి 4 గంటలకి సుధీర్ పెయింటింగ్స్ గ్యాలరీకి వెళ్దాం అనుకున్నాంగా. అయితే వద్దా? అని డల్‌గా అడిగింది క్రాంతి. అబ్బా! బుర్ర తినకే. వెళ్దాంలే. ముందు అన్నం పెడతావా? పెట్టవా? అని గట్టిగా అరుస్తూ తన గదిలోకి వెళ్ళింది పూజిత. గ్యాలరీకి వెళ్దామనడంతో హుషారుగా వంటగదిలోకి పరిగెత్తింది క్రాంతి. ఇద్దరూ భోజనం చేసి 4 గంటలవుతుంటే ఆటోలో తుమ్మలపల్లి కాలక్షేత్రంకు వెళ్లారు. మధ్యాహ్నపు ఎండవ ఇంకా తగ్గకపోవడంతో గ్యాలరీలో సందర్శకులు పట్టుమని 10 మంది కూడా లేరు. ఎంట్రన్స్‌లోనే కూర్చొని ఉన్నాడు సుధీర్. పూజిత క్రాంతిలని చూసి నవ్వుతూ లోపలకు ఆహ్వానించాడు. వాళ్ళిద్దరూ లోపలకు వచ్చి హాల్లోని పరిశీలిస్తుంటే, రండి నా పెయింటింగ్స్ చూపిస్తాను అని ముందుకు నడిచాడు. అతను చెప్పిందాన్ని చెయ్యను అన్నట్టు బుంగమూతి పెట్టుకొని అలకగా అక్కడే కుర్చీలో కూర్చుంది పూజిత. ఆమె వంక ఓ సెకండ్ చూసి, ఇప్పుడు పూజిత తన మాట వినదు అనుకుంటూ, నువ్వు రా క్రాంతి, ఆర్ట్స్ చూద్దువు అంటూ ముందుకు నడిచాడు. ఎంట్రన్స్‌లో ఉన్న కౌంటర్ దగ్గర కూర్చొని వాళ్ళిద్దరినీ చూస్తుంది పూజిత. సుధీర్ లోపలకు వెళ్తూ అక్కడున్న హెల్పర్‌తో ఏదో చెప్పాడు. హెల్పర్ పూజితకి చల్లని కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు. క్రాంతికి పెయింటింగ్స్ చూపిస్తూ ముందుకు నడుస్తున్నాడు సుధీర్. అతను వేసిన విభిన్నమైన వర్ణచిత్రాల్ని అందరూ బాగున్నాయని మెచ్చుకున్న వాటిని, అతనికి మంచి గుర్తింపు తెచ్చిన తైలవర్ణ చిత్రాల్ని ఒక్కొక్క దాన్ని చూపిస్తూ, వాటిలో నిగూఢంగా ఉన్న అర్థాన్ని, తన భావాన్ని వివరించి చెబుతున్నాడు సుధీర్. అక్కడ కూర్చున్న పూజిత చెవుల్లో మాత్రం మనోజ్ చెప్పిన మాటలే గింగుర్లు తిరుగుతున్నాయి. ఆమెకి అతి సమీపానికొచ్చి కళ్ళల్లోకి గాఢంగా చూస్తూ ఐ లవ్ యూ పూజిత అని చెప్పిన మనోజ్ మాటలు ఆమె మనసుని కుదురుగా ఉంచడం లేదు. ఏమీ మాట్లాడబుద్ధి కావడం లేదు. మరేమి చూడబుద్ధి, వినబుద్ధి కావడం లేదు. ఆ మాటలు వింటున్న క్షణంలో మనోజ్‌పై కలిగిన కోపం ఇప్పుడు లేదు పూజితలో. ఆమె మనసు రకరకాల ఉద్వేగాల్లో మునిగి తేలుతుంది. హాస్పిటల్‌లో జరిగిన సంఘటనలతో ఆలోచనలో మునిగిపోయిన పూజితకి తన సెల్ ఫోన్ మోగడం కూడా వినిపించలేదు. ఆరోహణంలో పెరుగుతూ ఉండే ఆ రింగ్ టోన్ ఆమెని ఒక్కసారే ఉలిక్కిపడేలా చేసింది. మనోజ్ తలుపులో నుంచి బయటకు వచ్చి ఫోన్ తీసి చూసిందామె. అది ఆమె తండ్రి రాఘవ నుంచి. వెంటనే కాల్ ఓకే చేసి, హలో నాన్నా అందామె. కూతురు గొంతులో ఏదో తేడా వినిపించి, ఏరా తల్లీ ఎలా ఉన్నావ్? నిద్రపోతున్నావా? అని అడిగాడు రాఘవ. తత్తరపడుతూ, లేదు నాన్నా అందామె. ఇంట్లో లేను. చెప్పానుగా నీకు. ఈ పూట సుధీర్ అన్నయ్య గ్యాలరీ ఉందని అంది పూజిత. అవునవును. పెద్దమ్మ కూడా ఇంతకు ముందే అంది. అయితే గ్యాలరీ దగ్గర ఉన్నావా? అన్నాడాయన. అవును. క్రాంతి, నేను గ్యాలరీకి ఇప్పుడే వచ్చాం. నా గురించి సరేలే. ఎలా ఉంది నీ కాశీయాత్ర? అంది పూజిత. ఆ ప్రశ్న విని బరువుగా ఊపిరి పీలుస్తూ, మీ అమ్మ ఉంటే బాగుండేది అనిపించిందిరా అని నిదానంగా అన్నాడాయన. చనిపోయిన తల్లి గురించి ఇప్పటికీ తండ్రి చింతిస్తున్నాడని అర్థం అవ్వగానే పూజిత మనసు అదోలా అయిపోయింది. నాన్నా అని ఆప్యాయంగా పిలిచి, ఆవిడ మనల్ని కాదనుకొని వెళ్ళిపోయినా నువ్వు ఆవిడ్ని మర్చిపోవా? అని అడిగింది. ఎలా మర్చిపోతాంరా? పెళ్ళంటే నూరేళ్ల బంధం తల్లీ. ఈ ప్రపంచంలో ఎందరో కోటాను కోట్ల మంది ఉండగా, ఇద్దరు మనుషుల మనసులు మాత్రమే కలవడం, ప్రతిక్షణం ఒకరినొకరు కలిసి బ్రతకడం అద్భుతమైన బంధం రా అది. ఆ బంధం వయసులో ఉన్నప్పటికంటే వయసు పెరిగి వృద్ధాప్య క్షీణత మనిషిని కృంగదీసినప్పుడే ఇంకా ఎక్కువ బలపడుతుందిరా అని స్వాగతంలా చెప్పాడాయన. ఇప్పుడు నీకంత వృద్ధాప్యం ఏం రాలేదులే అని కోపంగా కసిరి ఆ వెంటనే, నాన్నా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా అని అడిగింది పూజిత. ఆమె మాటలకి బదులుగా గట్టిగా నవ్వి,
అల్లుణ్ణి వెతకాల్సిన వయసులో ఆలిని వెతుక్కోమంటావా? అని చమత్కరిస్తూ అన్నాడు రఘువ. నిన్ను ఎప్పుడో పెళ్లి చేసుకోమని చెప్పానా? అప్పుడేమో వచ్చినావిడ నా పనులు సరిగ్గా చెయ్యదు. నా పనులన్నీ నేను చేసుకోగలిగినప్పుడు పెళ్లి చేసుకుంటానన్నావుగా? ఇప్పుడు నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. మరి నువ్వు పెళ్లి చేసుకో అని ఎప్పటివో తండ్రి మాటల్ని గుర్తు చేస్తూ అంది పూజిత. అప్పుడేదో ఆ సమయానికి అలా చెప్తే నువ్వు వింటావని అన్నాను. నాకా ఉద్దేశం అస్సలు లేదురా. వదిలేయ్ అన్నాడు రఘువ. వయసులో ఉన్నప్పటికంటే వృద్ధాప్యంలోనే ఆ బంధం ఎక్కువ అవసరమన్నావుగా? ఇప్పుడు పెళ్లి చేసుకో నాన్నా. ప్లీజ్ నా కోసం చేసుకో. అప్పుడైనా నువ్వు అమ్మని మర్చిపోతావు అని గారాబంగా అంది పూజిత. ఛ్! ఆ విషయాలన్నీ వదిలేయ్రా. ఇప్పుడు అనవసరంగా వాదించి నన్ను విసిగించకు అని అసహనంగా అన్నాడు రఘువ. అసలే మనోజాలోచనలతో అస్తవ్యస్తంగా ఉన్న పూజితకి ఎప్పుడు గారాబం చేసే తండ్రి అలా విసుక్కోవడంతో పూజిత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. బుంగమూతి పెట్టి ఛ! ఎప్పుడూ ఇలానే అంటావు. నేనేం తప్పు మాట్లాడానని? నిన్ను అంత విసిగిస్తున్నానా? అంతేలే. నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూస్తున్నావు. నాకేం తెలియదంటున్నావు అని అలకలతో కోపంగా ఫోన్ కట్ చేసింది పూజిత. అవతల రాఘవ ఆశ్చర్యపోయాడు. ఇన్నేళ్లలో పూజిత ఎప్పుడూ ఆయన మీద ఇలా కోపాన్ని ప్రదర్శించలేదు. ఇలా ఫోన్ కట్ చెయ్యలేదు. ఇప్పుడు తననేమన్నానని కోపం? పిల్లలానే చూస్తున్నావంటుందేంటి? అని మనసులో అనుకుంటూ ఆలోచనల్లో పడిపోయాడు రాఘవ. సమయం గడుస్తున్నా ఆయన ఇంకా ఆ ఆలోచనల నుంచి, పూజిత మాటల నుంచి తేరుకోలేకపోయాడు. 5 నిమిషాలకి మళ్ళీ పూజిత ఫోన్ చేసి, సారీ నాన్నా అని బుజ్జగిస్తున్నట్టుగా చెప్పింది. ఎందుకురా సారీ? ఏం చేశావని? అని కూతుర్ని అడిగాడు రాఘవ. నిన్ను విసిగించి ఫోన్ కట్ చేసేశానుగా అని మనస్ఫూర్తిగా చెప్పింది పూజిత. నిజంగానే విసిగించావా? అని నవ్వుతూ అన్నాడు రఘువ. ఏమో విసిగించానన్నావుగా అందుకే సారీ అని అలకగా చెప్పింది. అమాయకత్వం నిండిన ఆమె మాటలు ముద్దుగా అనిపిస్తుంటే నవ్వేశాడు రాఘవ. నవ్వుతూనే నేనేదంటే అదే కరెక్టేనా? నువ్వేం విసిగించలేదురా తల్లి. నేనే విసుక్కున్నాను. మీ అమ్మని కూడా ఇలానే విసుక్కొని ఉంటాను. అందుకే తను అని అంటుంటే ఆయన గొంతు గాద్గదికమై ఇక మాట్లాడలేకపోయాడు రాఘవ. ఇదిగో ఇలా మాట్లాడితే మళ్ళీ ఫోన్ కట్ చేసేస్తాను. అయినా ఏంటి నాన్నా? ఎప్పుడూ నన్ను ఏడవద్దు అని చెప్పేవాడివి. నువ్వే ఇలా అయితే ఎలా? అంది పూజిత. లేదులేరా. నేనేం బాధపడటం లేదు. తను నా పక్కన ఉంటే బాగుండేదనిపించింది. ఇందాక పెద్దమ్మ, పెదనాన్న ఆ రోజు గురించి మాట్లాడితే ఏదో గుర్తొచ్చి అలా అనిపించింది అంతే అన్నాడాయన. ఆయనలోని పాతగాయం రేగడానికి కారణం అర్థమై మౌనంగా ఉండిపోయింది పూజిత. కొన్ని క్షణాలకి ఆయన్నే అందులో నుంచి తేరుకుంటూ సర్లే ఇవన్నీ కాదు గాని ఇక్కడ కాశీలో గంగమ్మ తల్లి ఎంత బాగుందో తెలుసా? ఈ నీటిలో ఏదో మహత్యముందిరా. మనుషులం ఇంత కలుషితం చేస్తున్నా ఒడ్డమంట ఎక్కడ ఈగలు గాని దోమలు గాని లేనే లేవు. ఈ గుడులు ఎంత బాగున్నాయో. గంగానీటిలో ఒక రాతి గుడి ఉంది. అందులో కూర్చుంటే అసలు ఏ ఆలోచనలు రావడం లేదు తెలుసా? అని వారణాసిలోని విశేషాలన్నీ చాలా ఆశ్చర్యపోతూ వివరించి చెప్పాడాయన. అయితే నువ్వు కాశీ నుంచి రిటర్న్ ట్రైన్ ఎక్కే వరకు ఆ రాతి గుడిలోనే కూర్చో. ఏ ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఉంటావు అని వెంటనే అంది పూజిత. కూతురి మాటలకి ఆమె అన్న విధానానికి ఒక్కసారే బిగ్గరగా నవ్వేశాడు రాఘవ. నవ్వి నవ్వి సరే గాని నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని అడిగాడు. బాగున్నాను. ఈ సమ్మర్‌లో మా ఫ్రెండ్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్‌లో జాయిన్ అవుతున్నారు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటాను నాన్నా అని గారంగా అడిగింది పూజిత. నీ ఇష్టం నేర్చుకో అని చెప్పి అప్పుడే భాస్కర్‌రావు రావడంతో ఇదిగో పెదనాన్న వచ్చారు.
మాట్లాడు అంటూ సెల్ ఫోన్ని భాస్కర్‌రావుకి ఇచ్చాడు రాఘవ. మరో 4 నిమిషాలు పెదనాన్న భాస్కర్‌రావుతోనూ, పెద్దమ్మ భవానితోనూ మాట్లాడి, ఇక ఉంటానని చెప్పింది పూజిత. వాళ్ళతో మాట్లాడిన తర్వాత పూజిత మనసు కొంచెం తేలికైంది. మనోజ్ ఆలోచనల కలవరం, అతని మాటలు కలిగించిన పరధ్యానం కొంత తగ్గాయి ఆమెలో. రిలాక్స్‌గా ఊపిరి పీల్చుకొని అటూ ఇటూ చూసింది. ఏమీ తోచక కౌంటర్‌లో ఉన్న విజిటర్స్ పుస్తకం తెరిచి విశ్రాంతిగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంది. గ్యాలరీకి ఎవరెవరు వచ్చి చూశారా అనుకుంటూ విజిటర్స్ పుస్తకంలోని సంతకాల్ని, వాటి పక్కనే రాసి ఉన్న అడ్రసుల్ని చూస్తుంది పూజిత. సరిగ్గా అప్పుడే "ఎక్స్‌క్యూజ్ మీ, ఇది సుధీర్ గారి ఆర్ట్స్ గ్యాలరీనే కదా?" అని మర్యాదపూర్వకమైన గొంతుతో వినిపించిన ప్రశ్నకి పుస్తకంలో నుంచి తలెత్తి చూసింది పూజిత. నుదుటన కుంకుమ బొట్టు, శరీరాన్ని నిండుగా చుట్టి ఒద్దికగా పట్టుకొని నిలబెట్టినట్టు ఉన్న చందేరి కాటన్ చీర, చేతులకి నిండుగా మట్టి గాజులు. ఆ ఆహార్యాన్ని చూస్తూనే అవును, సుధీర్ గారి పెయింటింగ్స్ గ్యాలరీనే. ప్లీజ్ కమ్ అని ఆహ్వానించింది పూజిత. ఆ వచ్చినామె వస్త్రధారణ పెద్దవాళ్ళదిలా ఉన్నా ముఖం చూస్తే మాత్రం ఆమెది చిన్న వయసే అని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ముఖంలో ఏదో ప్లెజర్ కనిపిస్తుంటే రెప్పవాల్చక ఆమె వంక చిత్రంగా చూసింది పూజిత. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా "మీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా? మీ పేరు" అంటూ విజిటర్స్ బుక్స్‌ని ముందుకు జరిపి పెన్ను ఇచ్చింది. ఆమె చిన్నగా తల ఊపుతూ పుస్తకంలో నేమ్ అని ఉన్న కాలమ్ దగ్గర తనుష అని రాసింది. ఆ అక్షరాల వంక చూస్తూ చదివి "తనుష, నైస్ నేమ్" అంది పూజిత. చిన్నగా నవ్వి గ్యాలరీ లోపలకు నడిచింది తనుష. సుధీర్ వేసిన బొమ్మలు చూడాలని చాలా ఆతృతగా ఉందామెకి. చాలా గంభీరంగా లోపలకు వెళ్తున్న తనుష వెంట కీ ఇచ్చిన బొమ్మలా కదిలింది పూజిత. గోడకు ఆంచి ఉంచిన నిలువెత్తు పెయింటింగ్‌ని పరిశీలనంగా చూస్తున్న తనుష పక్కకు వచ్చి నిల్చుందామె. పక్కకు వచ్చిన పూజితని చూసి "మీ పెయింటింగ్స్‌లు ఉన్నాయా ఇక్కడ? మీ పేరు" అని గౌరవం ఉట్టిపడేలా అడుగుతూ ముందుకు కదిలింది తనుష. "నా పేరు పూజిత. నా పెయింటింగ్స్ ఇక్కడేవీ లేవు. నాకు పెయింటింగ్ రాదు కూడా. ఇవి మా సుధీర్ అన్నయ్య వేసిన పెయింటింగ్స్" అంటూ వెళ్తున్న తనుషని అనుసరించింది పూజిత. పూజిత మాటలు వినడంతోనే ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగింది తనుష. పూజిత వంక చూస్తూ "సుధీర్ అన్నయ్య, సుధీర్ మీకు సారీ, సుధీర్ గారు మీకన్నయ్యా? ఆయనకి చెల్లెలున్నారా?" అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె వంక అంతకన్నా ఆశ్చర్యంగా చూసి "మీకు మా అన్నయ్య తెలుసా?" అని వెంటనే అంది పూజిత. కొంచెం తడబడుతూ "ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం" అని అటూ ఇటూ చూస్తూ సందిగ్ధంగా చెప్పింది తనుష. "నిజమా? మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. పిలుస్తానుండండి" అంటూ ముందుకు వెళ్ళబోయింది పూజిత. గబుక్కున పూజిత రెక్కని పట్టుకొని ఆపి "ప్లీజ్ వద్దు" అంది తనుష. నొసలు ముడిచి "ఏ?" అంటూ తనుష వంక ప్రశ్నార్థకంగా చూసింది పూజిత. "ఎప్పుడో చిన్నప్పుడు తెలుసు. సుధీర్ ఇప్పుడు గుర్తుపడతాడో లేదో" అందామె. కన్నుబొమ్మలెత్తి తనుష వంక చిత్రంగా చూసింది పూజిత. "సరే రండి. చిన్నప్పుడెప్పుడో చూశానంటున్నారుగా. కనీసం మా అన్నయ్యనైనా మీకు చూపిస్తాను" అంటూ తనుష చెయ్ పట్టుకుంది పూజిత. "ఉహుం, నువ్వు చూపించొద్దు. నేనే గుర్తుపడతాను" అంది తనుష. తనుషని మళ్ళీ ఓసారి పైనుంచి కిందికి చూస్తూ వయసేమో చిన్నదానిలా ఉంది. వేషధారణ చూస్తే పెద్ద వయసావిడలా వేసింది. సుధీరనయ్య తెలుసు అంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంది పూజిత. సరేనన్నట్టు తల ఊపి ముందుకు వెళ్దామని చెయ్యి చూపించింది పూజిత. సుధీర్ వేసిన పెయింటింగ్స్ ని చూస్తూ అడుగులో అడుగు వేస్తున్నట్టుగా నడుస్తున్నారిద్దరూ. "అన్నయ్య ఇంత బాగా బొమ్మలు వేస్తాడా?"
అని ఆశ్చర్యపోతూ ఎప్పుడు చూడని ఆ చిత్రాల్ని వింతగా చూస్తుంది పూజిత. తనుష చూపుల్లో ఆశ్చర్యం కంటే ఎక్కువ పరిశీలన ఉంది. ఆ పెయింటింగ్స్‌లో ఉన్న అసలు భావాన్ని అది గీసేటప్పుడు సుధీర్ ఎలాంటి మానసిక సంచలన స్థితితో గీశాడు అన్నట్టుగా వాటిలోని గీతాన్ని పరీక్షించి చూస్తుంది తనుష. ఆ పెయింటింగ్స్‌ని చూస్తూ అప్పుడప్పుడు తనుషని గమనిస్తుంది పూజిత. ఆమె ఒక్కో పెయింటింగ్ దగ్గర కొన్ని నిమిషాల సేపు ఆగి దానిలోని అణువుని అంతంత సేపు చూస్తుంటే పూజితకి అనుమానం ఇంకా పెరిగింది. సరిగ్గా అప్పుడే క్రాంతికి గ్యాలరీ మొత్తం చూపించి ఆమెతో మాట్లాడుతూ వెనక్కు వస్తున్నాడు సుధీర్. అతని గొంతు వింటూనే ఒక్కసారిగా తల తిప్పి సుధీర్‌ని చూసింది తనుష. అతనేనేమోనని చూడబోయేలోపు తల దించేసుకుంది. కనుచివరల నుంచి ఆమెని చూస్తూ వచ్చిన సుధీర్ ఆమె పక్కనే పూజిత నిలబడుండడంతో ఏంట్రా మీ ఫ్రెండా అని అడుగుతూ పూజిత దగ్గరకు వచ్చాడు. తనుష వెంటనే పూజిత కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో చెప్పొద్దు అన్న భావన కనిపించి నిలువుగా తల ఊపింది. వెంటనే సుధీర్ వైపు చూస్తూ కంగారులో అడ్డంగా తల ఊపేసింది. పూజిత రకరకాలుగా తల ఊపడం చూసి నవ్వుతూ తనుష వంక చూశాడు సుధీర్. ఆ మరుక్షణమే అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసంకల్పితంగా తనుష వైపు అడుగేశాడతను. సుధీర్ మీద నుంచి చూపుని తనుష వైపుకు తిప్పింది పూజిత. సుధీర్ తీక్షణంగా చూస్తూ మరో అడుగు తనుష దగ్గరకు వేశాడు. అప్పుడే సడన్‌గా తనుష తలెత్తి సుధీర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇద్దరూ ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకుంటూ ఎదురెదురుగా అతి దగ్గరగా ఉన్నారు. పూజిత వాళ్ళిద్దరికీ మధ్యలో కొంచెం అడ్డంగా త్రిభుజాకారంగా ఉంది. ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటున్నా వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తుంది పూజిత. తనుషని పోల్చుకున్న సుధీర్ కళ్ళు అపనమ్మకంతో పెద్దవయ్యాయి. వెంటనే గుర్తుపట్టినవాడిలా "నువ్వు నువ్వు తనుషా? తనుష కదూ" అని సంభ్రమంగా అన్నాడు. ఓ అందమైన చిరునవ్వు తనుష కళ్ళలో నుంచి బుగ్గల్ని తాకుతూ ఆమె పెదవులపైకి చేరింది. అతని గుండెల్లోని జ్ఞాపకాల్ని వెతికి తీసేలా గుంభనంగా నవ్వుతూ గుర్తుపట్టావా? అందామె. ఆమె అలా అడగ్గానే తబ్బిబ్బిపోయాడు సుధీర్. చేతిని క్రాఫ్ మీదకు, మెడ మీదకు తీసుకెళ్ళి తల పైకెత్తి సీలీ వంక చూసి మళ్ళీ ఆమె వంక చూస్తూ హే! రియల్లీ? నువ్వు తనుషవేనా? నిజంగా తనుషవేనా? అసలు నమ్మలేకపోతున్నాను. హో గాడ్! ఎలా ఉన్నావు? ఏమైపోయావు? అని పట్టలేని ఆనందంతో గబగబా అడిగాడతను. బాగున్నాను అన్నట్టు కళ్ళు మూసి మౌనంగా తల ఊపింది తనుష. వెంటనే సుధీర్ ఏదో సందేహం వచ్చినవాడిలా చూపుల్ని గబక్కున తనుష పాదాల వైపుకు పోనిచ్చాడు. సుధీర్‌ని గమనించి చూస్తున్న పూజిత కూడా తనుష కాళ్ళ వైపు చూసింది. తనుష కాళ్ళవేళ్ళని కొంచెం కూడా కనబడనీయకుండా ఉన్న కాటన్ చీర కుచ్చులు పెద్ద రాతి ప్రహరీ గోడల్లా కనిపించాయి వాళ్ళ కళ్ళకి. తనుషకి పెళ్ళయిందో లేదో తెలుసుకోవడానికే సుధీర్ తనుష కాళ్ళ వైపు చూశాడని గ్రహించింది పూజిత. ఎక్కి తొక్కుతున్న సంతోషాన్ని గుండెల్లో నిండుగా నింపుకొని రా తనుషా! నా ఆర్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్నాడు సుధీర్. వద్దు. నా కళ్ళు చూసిన వాటిని నా మనసు అనలైజ్ చేసుకుంటుంది అని స్థిరంగా చెప్పింది తనుష. ఆ సమాధానానికి నివ్వెరపోయింది పూజిత. ఇట్స్ ఓకే. నువ్వే చూడు అంటూ పెయింటింగ్స్ వైపు చూపించాడు సుధీర్. ఓకే సుధీర్ అని చెప్పి పెయింటింగ్స్ వేలాడదీసిన గోడ వైపు ముఖం తిప్పింది తనుష. వాళ్ళ ముగ్గురి మధ్య జరుగుతున్న సంభాషణకి కొంచెం అంతరాయం వచ్చినట్టుగా తోచి తనకిదే అవకాశమన్నట్టుగా పూజిత మనం ఇంటికెళ్దామా? అంది క్రాంతి. సుధీర్, తనుషుల మధ్య ఏదో ఉందని అనిపిస్తుంది పూజితకి. అదేంటో తెలుసుకోకుండా అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు ఆమెకి.
అందుకే ఇంటికెళ్ళి ఏం చేస్తాం? బోర్. ఇంకాసేపు ఇక్కడే ఉందాం అంది. అసలు గ్యాలరీకి రాను రాను అన్న పూజిత, ఇప్పుడు గ్యాలరీ నుంచి ఇంటికి రాను అంటుంటే వింతగా చూసింది క్రాంతి. పెయింటింగ్స్ చూసొస్తుందేమో అనుకుంటూ, సర్లే త్వరగా చూసిరా అని చెప్పి ఎంట్రన్స్ వైపు నడిచిందామె. తనుష ఒక్కో అడుగు వేస్తూ చిత్రాల్ని చూసుకుంటూ ముందుకెళ్తుంది. సుధీర్ వస్తున్న విజిటర్స్‌ని చూసి వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. తనుష నుంచి ఇంకేదో తెలుసుకోవాలన్నట్టు ఆమె వెనక కదిలింది పూజిత. మరో గంటకి అన్ని పెయింటింగ్స్ చూడటం పూర్తి చేసి విసురుగా కౌంటర్ దగ్గరకొచ్చింది తనుష. ఆమెకి పెళ్లి కాలేదన్న రహస్యాన్ని తానుగా కనిపెట్టి తెలుసుకున్న గర్వాతిశయంతో విజేతలా తనుష వెనకే వచ్చింది పూజిత. ఆమె కోసం అప్పటి వరకు అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్న క్రాంతి కుర్చీలో నుంచి లేచి నిల్చుంది. వడివడిగా వెళ్ళిపోతున్న తనుషని తనూ అని పిలిచాడు సుధీర్. ఆగి చూసిందామె. నా మీద నీ ఫీలింగ్ అదే నా పెయింటింగ్స్ మీద నీ ఫీలింగ్ అంటూ టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని ఆమె వైపుకు జరిపాడు. సీరియస్‌గా సుధీర్ వంక చూసి పుస్తకాన్ని లాక్కుంటున్నట్టుగా తీసుకుందామె. పిచ్చి గీతలేవో గిలుకుతున్నట్టు ఆమె పెన్ను అతి వేగంగా కదిలింది. ఇందాకడ సుధీర్ కనబడగానే ఆమె ముఖంలో కనిపించిన ప్రసన్నత ఇప్పుడు ఏ కోశానా లేదు ఆమెలో. రాయడం అవగానే పుస్తకాన్ని మూసి అతని ముఖాన విసిరికొట్టినట్టుగా టేబుల్ మీదకి ఠప్పున గిరటేసి చకచకా వెళ్ళిపోయింది తనుష. ఆత్రంగా ఆ పుస్తకాన్నందుకొని తెరిచి చూశాడు సుధీర్. అందులోని తనుష రాసిన అక్షరాలు ఎక్కడ పారిపోతాయో అన్నట్టు వాటిని గబగబా చదివాడతను. పదం పదం చదివే కొద్దీ అతని ముఖం కొంచెం కొంచెంగా నల్లబడటం తెలిసింది పూజితకి. ఆసక్తితో సుధీర్ భుజం పక్కనుంచి పుస్తకంలోకి తొంగి చూసింది పూజిత. అక్కడ గుండ్రని అక్షరాల్లో రంగుల్ని కలబులకనంగా కలిపి కాగితాల తెలుపులన్నీ కనబడకుండా చేసే కుంచెలు తెల్ల మనసులకి రంగులు పులిమి కల్లోలం రేపుతున్నాయా అని రాసి ఉంది. ఆ అక్షరాలు చదవగానే బుర్ర గిర్రున తిరిగింది పూజితకి. ఆ వాక్యంలోని అర్థం అస్సలు అర్థం కాక మళ్ళీ మళ్ళీ చదివిందామె. సుధీర్ కళ్ళు తనుష ఫోన్ నెంబరు, అడ్రస్ కోసం ఆ కాలమ్స్ వంక చూశాయి. కానీ ఆ 2 కాలం తెల్ల ముఖం వేసుకొని సుధీర్ వంక చూశాయి. తనుష ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయేసరికి ఆ పుస్తకంలోని కాలమ్స్ లాగానే సుధీర్ ముఖం కూడా తెల్లబడింది. నిర్భవంగా నిలబడిన సుధీర్‌ని కదుపుతూ, అన్నయ్యా! తనుష నీకు ఫ్రెండా? అని కుతూహలంగా అడిగింది పూజిత. ఫ్రెండ్ అని చెప్తే ఆమె ఎందుకలా నీ మీద సీరియస్ అయిందని పూజిత అడుగుతుందేమో అనిపించింది సుధీర్‌కి. వెంటనే ఫ్రెండా గాడిదగుడ్డా? జస్ట్ క్లాస్‌మేట్ అంతే అంటూ తనుష తనతో ప్రవర్తించిన తీరుకి ఈ జవాబే కరెక్టు అనుకున్నాడు. క్లాస్‌మేటేనా? అని నీరసంగా అంది పూజిత. ఈలోపు క్రాంతి మనం ఇంటికి వెళ్దామే, అవతల వంట చెయ్యాలి అంటూ పూజిత దగ్గరికి వచ్చింది. తనుష, సుధీర్ విషయం పూర్తిగా తెలుసుకునే వరకు అక్కడ్నుంచి వెళ్ళాలని లేదు పూజితకి. కానీ తెలుసుకునే మార్గం లేక అయిష్టంగా తల ఊపింది పూజిత. ఇద్దరూ సుధీర్‌కి చెప్పి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నుంచి బయటకొచ్చారు. మనోజ్‌ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. అతన్ని చూడటానికి ఇంటికి ఎవరో ఒకరు వస్తుండడంతో వాళ్ళ కోసం వంట చేయడంలో మునిగిపోయింది అశ్విని. మనోజ్ అన్నయ్య శంకర్ ఆఫీస్‌కు వెళ్ళిపోయాడు. బామ్మ కర్పూర కళాదేవి ఏవో పారాయణాలు చదువుకుంటుంది. మొన్నటి వరకు ఇంట్లో సందడిగా తిరుగాడిన మనోజ్ మిత్రులు గాని, బంధువులు గాని ఎవ్వరూ లేరు ఇప్పుడు. మధ్య మధ్యలో సెల్ ఫోన్‌లో ల్యాండ్‌లైన్ మోగుతుంటే అశ్విని వాటికి బదులిస్తుంది. వచ్చే ఫోన్లు వేరు వేరు చోట్ల నుంచి అయినా సరే ఆమె సమాధానం మాత్రం ఒక్కటే. అవునండి. ఆగిపోయింది. మా మరిదికి ఒంట్లో బాగాలేదు. ఆ! ఫుడ్ పాయిజనింగ్ అన్నారు. పెళ్ళిదేముంది? ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు.
ఆరోగ్యం ముఖ్యం కదండీ! అని చెప్పిందే చెప్పి నోటికి అలవాటైపోయి అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులా వాళ్ళడిగినా, అడగకపోయినా చెప్పేస్తుంది అశ్విని. విన్నదే వింటూ విన్నప్పుడల్లా ఓ నిట్టూర్పు విడుస్తూ ఇంకో అరిగిపోయిన రికార్డులా తయారైంది మనోజ్ పరిస్థితి. ఇంట్లో ఒక్కడే ఉండి ఏమి తోచక కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. సెలవు క్యాన్సిల్ చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోతానన్నాడతను. కానీ వాళ్ళ బామ్మ అస్సలు ఊరుకోలేదు. 4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే అని పట్టుపట్టింది. శంకర్ ఆఫీస్‌కి, షణ్ముఖ్ స్కూల్‌కి వెళ్ళడంతో మరీ బోర్ అనిపించి నిదానంగా మేడ మీద గదికి వెళ్ళాడు మనోజ్. ఆ గదిలోకి అడుగుపెట్టగానే ఇదే గదిలో పూజితని ముద్దు పెట్టుకున్న సంఘటన కళ్ళ ముందు మెదిలింది మనోజ్‌కి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ పూజిత పడుకున్న మంచం మీద పడుకొని కాసేపు అటూ ఇటూ దొర్లాడాడు. ఆ విషయాన్ని తలుచుకునే కొద్దీ పూజితని చూడాలన్న ఆత్రం ఇంకా ఎక్కువ అవుతుంది మనోజ్‌కి. ఛ! ఈ సుధీర్‌గాడన్నా ఇక్కడ ఉంటాడనుకుంటే క్రాంతి వాళ్ళు వచ్చేశారని వాళ్ళింటికి వెళ్ళిపోయింది. పూజిత ఒక్కతే ఉంటుందని చెప్పి సుధీర్ వెళ్ళిపోయాడు. పోనీ సుధీర్‌తో పూజితని తీసుకొని ఇక్కడకు రమ్మందామంటే నిన్న హాస్పిటల్‌లో అనవసరంగా ఐ లవ్ యూ చెప్పేశాను. తను నన్ను చూడటానికి పాజిటివ్ ఫీలింగ్స్‌తోనే వచ్చినా, నేనే దాన్ని నెగెటివ్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను చూడటానికి గానీ, మా ఇంటికి గానీ అస్సలు రాదు అనుకుంటూ చిరాకుగా నిట్టూర్చాడు మనోజ్. సరిగ్గా అప్పుడే హాయ్ మనోజ్ అంటూ ఆ గదిలోకి వచ్చింది ఆత్రిజ. వెనక్కి తిరిగి ఆమెను చూసి కర్మరా బాబు అని మనసులో అనుకొని పైకి మాత్రం హాయ్ అని నిరాశాన్ని నటిస్తూ అన్నాడు మనోజ్. అతనికి దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టి పరిశీలనంగా చూస్తూ ఇప్పుడు బాగానే ఉంది కదా అందామె. మౌనంగా తల ఊపాడు మనోజ్. ఫుడ్ పాయిజనింగ్ అంట కదా! ఏ గడ్డి తిన్నావ్? అనవసరంగా కక్కుర్తి పడ్డావు. లేకపోతే ఈ పాటికి మన పెళ్ళై శోభనం కూడా అయిపోయి ఉండేది అని మనోజ్ పక్కన కూర్చుంటూ గడుసుగా అందామె. ఆత్రిజ మాటలకి ఉలిక్కిపడ్డాడు మనోజ్. పూజిత మీద ఇష్టం పెరుగుతున్నప్పటి నుంచి అతనికి ఆత్రిజ మీద ఆ ఇష్టము పెరుగుతుంది. ఇప్పుడు ఆత్రిజ చనువు చూసి అంతర్మథనంలో పడ్డాడు మనోజ్. ఆమె నచ్చకపోతే నచ్చలేదన్న విషయం పెళ్లి చూపులప్పుడే చెప్పాలి. పెళ్లి వరకు వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చలేదు, ఇంకో అమ్మాయి నచ్చింది అంటే అది ముమ్మాటికి తన తప్పే అనుకున్నాడు. అందుకే ఆమె ఏమంటున్నా ఎదురు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడవేంటి మనోజ్? నువ్వు చాలా సరదాగా ఉంటావనే నేను నిన్ను ఇష్టపడ్డాను తెలుసా? అంది ఆత్రిజ. మొహమాటానికి మొహం మీదకి వచ్చీ రాని నవ్వుని తెచ్చుకుంటూ నా మీద నీకలాంటి ఒపీనియన్ ఉందా? అన్నాడు మనోజ్. అవున్రా, కిందికి వెళ్దాం. నీకోసం ఏం తెచ్చానో చూపిస్తాను అని చిరునవ్వుతో మనోజ్ చెయ్యి పట్టుకొని లాగింది ఆత్రిజ. అవుననలేక కాదనలేక ఆమె వెంట మెట్లు దిగాడు మనోజ్. కింద హాల్లోని సోఫాలో ఏవో గిఫ్ట్ ప్యాక్‌లు చేసిన బాక్సులు, స్వీట్సు ఉన్నాయి. వాటి వంక వింతగా చూస్తూ ఎందుకివన్నీ అని అడిగాడు మనోజ్. ఆడపెళ్లి వాళ్ళమయ్యా! మీకు ఎంత పెడుతూ ఉంటే మాకంత గౌరవం కదా! అని నవ్వుతూ అంది ఆత్రిజ. పెట్టమని ఎవరడిగారు? అని కొంచెం సీరియస్‌గా అడిగాడు. అడిగిన తర్వాత పెడితే మా గౌరవం ఏముంటుంది? మీరు అడక్కుండానే ఇస్తేనే కదా మాకు గొప్ప అని గర్వంగా కళ్ళెగరేసింది ఆత్రిజ. ఆమె మాటలకి చిన్నబోయింది మనోజ్ ముఖం. అతని భావాన్ని పట్టించుకోకుండా తాను తెచ్చిన ప్యాకింగ్‌లు విప్పదీయసాగింది ఆత్రిజ. ఒక చిన్న ప్యాక్‌ని తీసి అందులో నుంచి ప్లాటినం బ్రాస్లెట్‌ని బయటకు తీసిందామె. దాన్ని మనోజ్‌కి చూపించి నీ చేతికి ప్లాటినం అయితేనే చాలా రాయల్‌గా ఉంటుంది మనోజ్. ఆ గోల్డ్ బ్రాస్లెట్ తీసేయ్. ఇది పెడతాను అందామె. అతడి చేతికున్నది వాళ్ళ బామ్మ కర్పూర కళాదేవి చేయించిన బంగారపు బ్రాస్లెట్. దాన్ని తీసేయడం ససేమిరా ఇష్టం లేదు మనోజ్‌కి. అలాగని ఆమెతో ఆ విషయాన్ని ఖరాఖండిగా చెప్పలేకపోతున్నాడు. అప్పటికి తప్పించుకోవడం కోసం నీ దగ్గరే ఉంచు.
తర్వాత తీసుకుంటాను అన్నాడు మనోజ్. ఓకే. నీ ఇష్టం. నీకోసం ఇంకొకటి తెచ్చాను అంటూ హుషారుగా మరో ప్యాకింగ్ ఊడదీసిందామె. అది ఏంటన్నది పట్టించుకోకుండా ఆత్రిజకి తన మానసిక స్థితిని ఎలా వివరించాలా అని ఆలోచనల్లో పడ్డాడు మనోజ్. గిఫ్ట్ కవర్ తీసి అందులోని షూ మనోజ్ చేతిలో పెట్టింది ఆత్రిజ. ఆ గ్రే కలర్ షూని చూసి మనోజ్‌లోని అసహనం పీక్‌కి చేరింది. అతన్ని పెళ్ళికొడుకుని చేసిన ముందు రోజు బట్టలు సెలెక్ట్ చేసిన భావంతోనే ఇప్పుడు ఈ బ్రాస్లెట్, షూ తీసుకొచ్చిందని అర్థమైంది మనోజ్‌కి. ఇక ఒక్క క్షణం కూడా ఆమెకెదురుగా ఉండాలనిపించలేదు. ఆద్రిజ, ఇందాకే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఆమె బదులు కోసం కూడా చూడకుండా బైక్ తాళాలు తీసుకొని వడివడిగా బయటకు వచ్చేశాడు మనోజ్. అతనికి చాలా చిరాకుగా ఉంది. ప్రతి పనిలోనూ ఆద్రిజ ఉద్దేశం తన కలర్‌ని ఎత్తి చూపడమేనా అనుకున్నాడతను. ఆద్రిజతో పెళ్లి తనకి ఇష్టం లేదని ఎలాగైనా డైరెక్టుగా ఆద్రిజతోనే చెప్పేయాలని నిర్ణయించుకుంటూ బయటకు వచ్చాడు మనోజ్. కానీ ఎలా చెప్పాలా అన్న మార్గమే కనిపించలేదు. ఆ మాట చెప్పిన తర్వాత బామ్మ, ఆత్రిజ వాళ్ళ నాన్న, సుందర్ రామరాజు అంకుల్ రియాక్షన్‌లు ఎలా ఉంటాయో ఊహించుకోగానే ఒక్క క్షణం అతని మెదడు స్తబ్దుగా అయింది. అసలు వీటన్నిటికంటే ముందు పూజిత తనని ఇష్టపడాలంటే ఏం చెయ్యాలి? అన్నది పెద్ద సమస్యలా కనిపించింది అతనికి. ఆలోచనలు రేకిస్తున్న చిరాకుతో బైక్‌ని ఏ రూట్‌లో పోనివ్వాలో ఆలోచించుకోకుండా పిచ్చిపట్టిన వాడిలా కనిపించిన మలుపులోకల్లా బైక్‌ని పోనిస్తూ అడ్డదిడ్డ దారుల్లోకి వెళ్ళిపోతున్నాడు మనోజ్. అలా వెళ్తూ ఎటో చూస్తున్న మనోజ్ కళ్ళు ఉన్నట్టుండి రెప్ప వేయడం మరిచాయి. అతని కాళ్ళు అప్రయత్నంగా బైక్ మీద పడింది. మెయిన్ రోడ్ అవతల సుధీర్, పూజిత నిఫ్టీ ఇన్‌స్టిట్యూట్ నుండి బయటకు వస్తున్నారు. పూజితని చూసి అక్కడే ఆగిపోయాడు మనోజ్. ఆమె సుధీర్ వెంట వెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఉండిపోయాడు.